పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల బెదిరిస్తే పర్వాలేదు ఏటు వేస్తే అలా జరగదు అయినా ఎందుకైనా మంచిది అక్కడి నుంచి పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళకి త్రిలోచన గురించి చెప్పండి ఆవిడ వేసే ప్రతి ఎత్తు ఎలా చిత్తు చేయాలో కూడా వాళ్ళకు నేర్పాలి ముఖ్యంగా మీ కర్ర సాధన కూడా వాళ్ళకు నేర్పితే వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారు నీకెంత ధైర్యం మీరెవరో ఈ గుడిని కొత్త వారిలో ఉన్నారు నేనేమి అమ్మాయిని తరవట్లేదు ఈ అమ్మాయి షటప్ అమ్మాయి గిమ్మాయి అంటూ ఏంటా వాగుడు అలా గడ్డెట్టండి అసలు ఈ గూడెంలో తిరగలేకపోతున్నాం తెలుసా చూడండి మీరెవరో నాకు పూర్తిగా తెలీదు 1-2 సార్లు మీ గురించి ఆ రమణదొర చెప్పాడంతే అయినా మీతో మాకెందుకు వెళ్తాం పదమల్లే చూడు జిత్తు నాతో మీకు పని లేకపోవచ్చు కానీ మీతో నాకు చాలా పనుంది నేను చెప్పిన పని చేసి పెడితే నీకెంత డబ్బు కావాలో అంతా ఇస్తాను తెలిసిందా చూడమ్మా నీ దగ్గర సానా డబ్బుంటే అది నీ దగ్గర ఉంచుకో అంతేకాని మాకేదో ఆశ చూపించాలనుకోకు తెలిసిందా ఈ అడవిలోకి రాకముందు రమణదొర మీ అందరి గురించి ఎంతగానో చెప్పాడు అప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు అర్థమవుతోంది మీరందరూ బండవాళ్లే కాదు మొండివాళ్లు కూడానని అయినా చూస్తాను మీరందరూ నా దారికి ఎందుకు రారో ఎలా రారో అది చూస్తాను ఇలా చాలా మంది వచ్చారు ఎన్నో చెప్పి మరీ వెళ్ళారు కానీ మమ్మల్ని మా కట్టుబాట్లని ఏమీ చేయలేకపోయారు మీ కట్టు బట్టలను తొలగిస్తాను మీ అడ్డు కట్టను ధ్వంసం చేస్తాను నిన్ను మా అడ్డుకట్ట గురించి మాట్లాడతావా నీకెంత ధైర్యం మావా వద్దు మావా వద్దు రా వెళ్దాం రా మావా ఇదిగో తెలుసునమ్మా ఇంకొక్కసారి ఇలా జరిగితే గూడెంలో ఉండటం కాదు కదా ఈ గూడెం గాలి పీల్చిన ఒప్పుకోం జాగ్రత్త రా మావా ఆవిడతోనేంటి రా వెళ్ళిపోదాం
ఎందుకు మామ ఆవిడతో గొడవ? ఆవిడేమందని అంతలా ఆమెను బెదిరించాలా? బెదిరించడం కాదు, అసలు తన్ని పంపించేయాలి. ఏదో పాపం ఆడదు కదా అని జాలిపడి వదిలేశాను. అదే మగాళ్ళైతేనా ఈ పాటికి ఏ కీలికాకిలి విరిచేసేవాడిని. కానీ వదిలేశాను. అసలు ఎంత నువ్వే చేసావు. నేనే చేశాను మామా. ఏం చేసావా? పెద్ద నంగనాచి తొంగబుర్లా మాట్లాడుతుంది చూడు. అక్కడికి నిన్నేదో ఆట పట్టిస్తుంటే నువ్వు వెళ్ళి పిల్లిలో ఆవిడ వెనకాల దోక్కున్నావు. ఆవిడ నిన్నేదో పెద్ద కాపాడేసే దానిలాగా నన్ను తిట్టేసింది. అందుకే దీని అంతటికే నువ్వే కారణం. నేనేమన్నాను? ఆవిడతో నిన్ను గొడవ పెట్టుకోమన్నానా? ఎందుకులేనే నేను తీసుకొచ్చేశాను కాబట్టే సరిపోయింది. లేకపోతే చిలికి చిలికి గాలివానైనట్టు పెద్ద యుద్ధమే జరుగుండేది. ఏమంటావు? అవును, నీతోనే యుద్ధం ఆగింది కనుక మళ్ళీ నీతోనే యుద్ధం మొదలు పెడతాను. ఏమంటావు? నిన్ను అగో మళ్ళీ ఏట్రా నా కోడలు మళ్ళీ ఆట పట్టిస్తున్నావా? ఎట్లాంటి పనులు చేయొద్దని చెప్పానా నీకు? నువ్వు ఇలాగే గారం చెయ్యి. ఇదిగో ఇందాకే ఇలాగే వెళ్ళి ఆవిడ వెనకాల దోకుంది. దానికి ఆవిడ అన్న మాటలు అబ్బో ఏం చెప్పమంటావులే. నాకు మా సెట్ట కోపం వచ్చి 4 మాటలు అన్నాను. దానికి ఇది మళ్ళీ నన్నే అంటుంది. నేనే అనవసరంగా గొడవ పెట్టుకుని ఆవిడతో యుద్ధం చేసి సెట్ అయ్యానంట. అందుకే మళ్ళీ ఒక్కటిద్దామని తరుముతున్నాను. ఏ తప్ప? రే మళ్ళీ నా అత్తమాను అనాథ అనకు. దాన్ని తీసుకెళ్ళడానికి ఆ అన్న కోనంగా వచ్చాడు. ఆడింటి ఎంత బాధపడతాడు. ఎవరో కోనంగా? ఏడి ఎక్కడ ఎప్పుడొచ్చాడు? ఆడొచ్చి చాలా సేపు అయింది. అడుగో. రే పోతున్నావా కోనంగి? కోనంగా ఎక్కడ? ఆడు కానీ వచ్చాడా చెప్ప. ఆడు రాలేదు గాని నువ్వే వచ్చావు. అంతే కదా, ఇంకా ఒకవేళ ఆడు కానీ వచ్చాడేమో అనుకున్నాను. అందుకే ఆడొచ్చేలోపు నువ్వు పోతున్నదిగంతా. రే ఆడికి నేను అన్నం పెడతాను గాని నువ్వు మళ్ళీ వెళ్ళి అన్నం తినండి. అన్నం తినటానికే పుట్టినట్టు అది తప్ప నీకింకేం బాధ్యతలు లేవంటే అమ్మా? ఏమైందిరా? ఆ తిలోచన గూడెంలోకి వచ్చేసింది. తెలిసింది. రే ఆడికి నేను అన్నం పెడతాను గాని నువ్వు మళ్ళీ వెళ్ళి అన్నం తినండి. అన్నం తినటానికే పుట్టినట్టు అది తప్ప నీకింకేం బాధ్యతలు లేవంటే అమ్మా? ఏమైందిరా? ఆ తిలోచన గూడెంలోకి వచ్చేసింది. తెలిసింది. మరి తెలుసుకోడా ఏమీ మాట్లాడకుండా ఏదో నీ పని నువ్వే చేసుకున్నట్టు మాట్లాడతావంటే? అసలైన యుద్ధనీతి అదేరా. శత్రువులు బలమేంటో మనకి తెలుసు. మనకి తెలుసు అన్న సంగతి ఆళ్ళకి తెలియకూడదు. అలా తెలిసిందంటే ఆడు ముందుగా జాగ్రత్త పడిపోతాడు. అదే ఆడి శక్తి మనకి తెలిసినా తెలియనట్టున్నాం అనుకో, ఆడి శక్తి మీద ఆడి విపరీతమైన నమ్మకం పెంచేసుకుంటాడు. అప్పుడు ఆడిని మనం తెలివిగా దెబ్బ కొట్టచ్చు. ఏటంటావు? నాకు అవన్నీ తెలీదమ్మా. నేరుగా వెళ్ళడం 4 కొట్టడం అంతే నాకు తెలుసు. అంతే అంతే. జిత్తుమావకు తన్నడము లేక తన్నులు తినడము తెలుసు. అదిగో మళ్ళీ మళ్ళీ కాదు మళ్ళీ. అబ్బా పోనీ లేవే, ఆ నూరుకి ఇసిగించుకో. ఆడు అసలు సిరాకులో ఉన్నాడు. అని కాసేపు వదిలే. చూడరా జిత్తు, నీకెలా చేయాలనిపిస్తే అలాగే చెయ్యి, తెలిసిందా? అంతేగాని నీ కోపాన్ని ఆళ్ళ మీద ఏళ్ళ మీద చూపించకు. ఎల్లు ఆడు కూడెట్టు. ఎల్రా కూడి తిను. రా మామా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు నాతో పాటు ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? లేకపోతే దానికి చెప్పు.
ఆ బండని మనోసేసుకుని వెళ్ళిపోమని చెప్పు. దాంతోపాటే నువ్వు కూడా వెళ్ళిపో. నేనొక్కదాన్నే ఉంటాను, ఏం పర్వాలేదు. అందరూ వెళ్ళిపోండి, లేదా నేను చెప్పిందైనా చెయ్యండి. శివంగికి బండంటే ఇట్టం లేదని, బండకి శివంగికి మనోసేదలుచుకోలేదని ఎల్లా రాజమయ్యకి చెప్పు. ఎల్లి చెప్పిరా అయ్యా. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? దిష్టి బొమ్మలు అలా నిల్చోకపోతే అలాగే వెళ్తానని చెప్పొచ్చు కదా. అలాగే వెళ్తానులే. అలాగే వెళ్తానంటూ ఇంకా ఇక్కడే ఉన్నావే, ఎల్లు. అది కాదే, ఈ ఒక్కసారైనా నా మాటను. ఆ రాజమాయ సత్తమ్మల దగ్గరికి వెళ్ళి బండనిచ్చి మా శివంగికి మనువు చేయదలుచుకోలేదు అని చెప్పే ధైర్యం నాకు లేదే. అందుకే చెప్తున్నా, బండని శివంగికి ఇచ్చి మనువు నువ్వే చేయి దగ్గరుండి. ఏంటి, నేను దగ్గరుండి చెయ్యాలా? సి అవసరమైతే శివంగిని గూడెం నుండి ఎవ్వరికీ చెప్పకుండా, ఆఖరికి నీకు కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోతాను. అంతేగాని ఆ బండనిచ్చి మాత్రం సచ్చిన దానికి మనువు చేయను. అయినా ఆ బండ పేరు వింటేనే నాకు సిరాగ్గా ఉంది. నా ఒంటి మీద పావులు జర్లు పాకుతున్నట్టుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నాతో అనకు. బండంట బండ. సి అతని పేరు బండగాదే, రాముడు. చిన్నప్పుడు రాజమాయ బండ అని పిలుచుకునేవాడు. గూడెంలో అందరూ అదే అలవాటైపోయి అందరూ బండ బండ అని పిలవడం అలవాటైపోయారు. కానీ మన శివంగి వచ్చిన తర్వాత పేరు మార్చేసి బండరాముడు అని పిలుస్తున్నారు. బండ పక్కన రాముడు తగిలించినంత మాత్రాన అతనేమీ రాముడు అయిపోడు. రాముడంట రాముడు. నిజంగా ఆ దేవుడి పేరు తలుచుకోవడానికి లేకుండా పోయింది. అది కాదే. చిన్నప్పుడు రాజమాయ బండ అని పిలుచుకునేవాడు. గూడెంలో అందరూ అదే అలవాటైపోయి అందరూ బండ బండ అని పిలవడం అలవాటైపోయారు. కానీ మన శివంగి వచ్చిన తర్వాత పేరు మార్చేసి బండరాముడు అని పిలుస్తున్నారు. బండ పక్కన రాముడు తగిలించినంత మాత్రాన అతనేమీ రాముడు అయిపోడు. రాముడంట రాముడు. నిజంగా ఆ దేవుడి పేరు తలుచుకోవడానికి లేకుండా పోయింది. అది కాదే. మొదట్లో మిమ్మల్ని గూడెంకి తీసుకొస్తుంటే పట్నం నుంచి వచ్చిన కొందరు కుర్రోళ్ళు మనల్ని నేర్పించాను చూడు. బావా జాగ్రత్త. బావా జాగ్రత్త. బావా జాగ్రత్త. ఇక్కడ కూర్చోయ్యా. కూర్చో. నెమ్మదిగా. జాగ్రత్త.
మొగుడు ఎందుకు పనికిరాని వాడు, శాతకాని వాడు కాబట్టి అందరూ అలా ఏడిపిస్తున్నారు. ఆ సమయంలో బండ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే కాపాడతారు. ఈ మాత్రం దానికి బండను ఓ పొగిడేస్తున్నావు. అలా అయితే ఒకరోజు నేను పాము కాటేసినప్పుడు గిలగిలా కొట్టుకుని ప్రాణం పోయే స్థితిలో ఉన్నావు. అది బండ చూసి తన ప్రాణానికి తెగించి నీ ప్రాణాలు కాపాడాడు చూడు, మరి దాన్నే ఉంటావు. పాము చాలా ప్రమాదకరమైన పాము. ఏం కాదు కదా? ఏం కాదు, ఒక్క నిమిషం ఈ నీళ్లతో ఇక్కడ కడగండి. సీతక్క, అక్క, సీతక్క, లేగక్క. సీతక్క, ఆ నీళ్లు తాగించు. సీతక్క, 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 లేక కొన్ని నీళ్ళు తాగు. నీకేం కాదు, ఈ రోజంతా మజ్జిగలో ఈ ఆకు వేసుకొని తాగు. అన్నం తినొద్దు. రేపు వచ్చి చూస్తాను. ధైర్యంగా ఉండు, విశ్రాంతి తీసుకో. ఈ ఆకులు మజ్జిగలో వేసుకోవాలి, సరేనా? లేగక్క, పైకి లే. జాగ్రత్త అక్క. ఇప్పుడు చెప్పు, బండ స్థానంలో ఇంకెవరున్నా అలా ప్రాణాలు తెగించి నిన్ను కాపాడతారా? చెప్పు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే